కాకినాడ జిల్లాలో వరుస దొంగతనాలు ప్రజలను ఇబ్బంది పాలు చేస్తున్నాయి. ఒకవైపు నివాసాల్లో చొరబడే గ్రూపులు కొన్ని అయితే ద్విచక్ర వాహనాలు టార్గెట్ చేస్తూ దొంగతనాలు చేసే గ్రూపులు మరికొన్ని. ఇలా ఈ మధ్య కాలంలో వరుసగా దొంగతనాలు ఎక్కువగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా కాకినాడ రూరల్లో 5గురిను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున బంగారం, నగదు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక అదే రోజు జిల్లా శివారు ప్రాంతమైన తుని ప్రాంతంలో ఇతర అమ్మవారి పండగకి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చి అదే రోజు రాత్రి పై అంతస్తులో నిద్రిస్తే చాలు కింద అంతస్తులో చోరీకి పాల్పడినట్లుగా కుటుంబీకులు తెలియజేశారు. అపర్ణ. శుక్రవారం నేను మా అమ్మగారికి బాగోలేదని శుక్రవారమే ఊరెళ్ళాను. ఆదివారము పెద్దాపురం మరిడంతెలి పండగ అని చెప్పేసి పెద్దాపురం వచ్చారు మా వాళ్ళు. ఇక్కడి నుంచి 11 టైం బయలుదేరి నేను అలా అక్కడి నుంచి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ నిన్న రాత్రే 11:30కి మా వాళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత పైన పడుకున్నారు అందరూ, కింద ఎవరో లేరు. తాళమతి తీసుకుని లోపలికి వచ్చి గోల్డ్ మొత్తం సిల్వర్ మొత్తాన్ని పట్టుకెళ్ళిపోయారు. ఆదివారం పొద్దున్న 11 టైం బయలుదేరారండి మా వాళ్ళు. మళ్ళీ నైట్ 11:30కి వస్తారు. వచ్చి లోపలికి వచ్చారు. వాటర్ అది తీసుకొని పైకి వెళ్ళిపోయారు అందరూ పడుకోవడానికి. మొత్తం తాళాలన్నీ వేసుకుని వెళ్ళారు. మార్నింగ్ లేసి వచ్చేసరికి తాళం తీసుందంట. కప్పేమో ఒక పక్కన పెట్టేసి అటుపక్క డోర్ ఓపెన్ చేసుకుని అటుపక్క నుంచి వెళ్ళిపోయారంట. ఇవన్నీ తీసుకుని వెళ్ళి గోల్డ్, నాది హారము, 2 జతల చెవులీలు, మ్యాటీలు, నాయి 2 ఉంగరాలు, బాబీ మురుగులు, మురుగులు, ఉంగరాలు, వెండి గిన్నె, 2 వెండి మొలతాళ్ళు, క్యాష్ ఒక 3-4,000. దాదాపు 100 గ్రాముల బంగారం చోరీకి గురైనట్లుగా తెలియజేశారు. ఇదిలా ఉండగా గత 3 రోజుల కిందట పలు ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ద్విచక్ర వాహనాలకు దొంగతనాలకు పాల్పడుతూ పలు ప్రాంతాల్లో కొందరు హల్చల్ చేశారు. అవన్నీ కూడా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన పరిస్థితి అయితే మాత్రం నెలకొంది. వారు అటు ఇటు చూసి రోడ్ ఆరు బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను తీసుకువెళ్ళిపోవడం వంటివి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మరలా ఈ కాకినాడకు సంబంధించి ఈ ఆసుపత్రి బయట పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని సైతం దొంగతనాలకు చేశారు. ఒకవైపు ఇల్లు, మరోవైపు ద్విచక్ర వాహనాలను 2 టార్గెట్ చేస్తూ ఈ మధ్య కాలంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. మరోపక్క పోలీసులు చెబుతూ ఉన్నారు, ప్రధాన ప్రాంతాల నివాసాలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేవి ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంటున్నారు. అయినప్పటికీ ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. బయటికి వెళితే బంగారం ఇంట్లో ఉంచకుండా ఖచ్చితంగా లాకర్ వంటివి జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెబుతున్నప్పటికీ అలాంటివి చేయడం కారణంగా ఇలా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా వరుస దొంగతనాలు కాకినాడ జిల్లాను కుదిపేస్తున్నాయని చెప్పుకోవచ్చు.